హాయ్ యూనివర్స్. గత 2 రోజులుగా ఒక వీడియో, ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. అవును. సోషల్ మీడియాని కుదిపేసిన ఒక వార్తపై మనం మాట్లాడుకోబోతున్నాం. అక్కినేని సుమన్ మరియు మృణాల్ ఠాగూర్ పెళ్లి చేసుకుంటున్నారనే పుకార్లు ఎలా మొదలయ్యాయి? దీని వెనుక ఉన్న నిజమేంటి? సో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి కథనం. సో ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఒక అవార్డు కార్యక్రమంలో మృణాల్ ఠాగూర్కు సీతారామం చిత్రానికి ఉత్తమ నటి అవార్డు ప్రదానం చేశారు. ఆ సందర్భంలో ఆమె హైదరాబాద్లో స్థిరపడాలని ఆశిస్తున్నాను అని ఆశీర్వాదం ఇచ్చారు. ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరియు మృణాల్ ఒక తెలుగు నటుడిని వివాహం చేసుకోబోతున్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఇది ఎంత నిజమో చూడాలి. సో ఈ పుకార్లపై మృణాల్ ఠాగూర్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేశారు. ఆమె ఇలా చెప్పారు. సో ఎందుకంటే మీ హృదయాలను బాధ పెట్టడం కోసం క్షమించండి. నా పెళ్లి గురించి వార్తలు విని నా స్టైలిస్టులు, డిజైనర్లు, ఫ్యామిలీ, కుటుంబం, సన్నిహితులు అందరూ తెగ మెసేజ్ చేస్తున్నారు. నాకు చాలా కాల్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుండి చాలా కాల్స్ కూడా వస్తున్నాయి. సో నాకేం అర్థం కాలేదు. సో అయితే తెలుగు అబ్బాయి ఎవరో, ఇది కేవలం ఒక ఫేక్ మాత్రమే, నిజం పెళ్లి కాదు. ఆమె ఆశ్చర్యంగా స్పందిస్తూ, పెళ్లి త్వరలో జరుగుతుంది. మీరు అబ్బాయిని వెతికి నాకు చెప్పండి. స్థలం, తేదీ కూడా పంపండి అని ఆమె చెప్పింది. అక్కినేని సుమంత్ కూడా తన రెండో పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై స్పందించారు. తన తదుపరి చిత్రం కోసం వివాహం మరియు విడాకుల నేపథ్యంలో ఉండటంతో సినిమా కోసం రూపొందించిన పెళ్లి కార్డు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఇది నిజ జీవితంలో తన పెళ్లి అని అనుమానాలు వచ్చాయి. సుమంత్ క్లారిటీ ఇచ్చారు. అది ఫేక్ అని తెలిపింది. అది సినిమా కోసం అని తెలిసిపోయింది. సో నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను వచ్చే పుకార్లు వస్తున్నాయి. ఇది నిజం కాదు. సో నా తదుపరి చిత్రం వివాహం మరియు విడాకుల నేపథ్యంలో ఉంది. ఆ సినిమా కోసం రూపొందించిన పెళ్లి కార్డ్ లీక్ కావడంతో ఈ పుకార్లు వచ్చాయని అంటున్నారు. సో సినీ ప్రపంచంలో పుకార్లు సాధారణం, కానీ నిజం తెలుసుకోవడం ముఖ్యం. సుమంత్ మరియు మృణాల్ ఇద్దరు తమ తమ పుకార్లపై స్పష్టత ఇచ్చారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు అధికారిక సమాచారం కోసం ఎదురు చూడండి. అంత ఈజీగా నమ్మకండి. సో అది ఎంతైనా ఒక స్ట్రాటజీ, ఒక గేమ్, ప్రమోషన్ కూడా కావచ్చు. సో ఏదన్నా బిజినెస్ వాళ్ళ వ్యక్తిగతం అంతే. సో ఇది ఫేక్ అని తెలపడానికే ఈ వీడియో చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.